ధరణి పోయి భూభారత్ వచ్చే భూభారత్ అన్న రైతులకు మేలు చేసేనా? గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణిలో సమస్యలు ఉన్నాయని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి పోర్టల్ను తీసుకొచ్చింది. అయితే రాష్ట్రంలోని రైతులకు వస్తున్న ప్రధాన డౌట్ ఏంటంటే ప్రభుత్వాలు పోర్టల్లు మారడమే ఉంది కానీ తమ పరిస్థితులు మారడం లేదని. మరి భూభారతి ఎంత మేర తమకు మేలు చేస్తుందని రైతులు మాట్లాడుకుంటున్నారు. అయితే గతంలో ఉన్న ధరణి పోర్టల్కు కొత్తగా తీసుకొచ్చిన భూభారతి పోర్టల్కు మధ్య ఉన్న తేడాలేంటి? ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ భూభారతి ROR 2024 బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కొత్త చట్టం అమల్లోకి వచ్చిన 3 నెలల్లోగా మార్గదర్శకాలను రూపొందించనున్నట్టు పొంగులేటి స్పష్టం చేశారు. అనంతరం చట్టంలోని సెక్షన్లు అమల్లోకి వస్తాయన్నారు. ప్రస్తుత భవిష్యత్ అవసరాలను తీర్చే విధంగా కొత్త చట్టం ఉంటుందన్నారు. ROR 2024 చట్టానికి ప్రస్తుత ROR 2020 ధరణి చట్టానికి అనేక వ్యత్యాసాలు ఉన్నాయని మంత్రి పొంగులేటి వెల్లడించారు. 18 రాష్ట్రాల ROR చట్టాలను పరిగణలోకి తీసుకొని కొత్త ROR చట్టాన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు. ఏదైతే అధికార దర్పంతో ధరణిని 2020 చట్టాన్ని తీసుకొచ్చి ప్రజల నెత్తిన రుద్దిందో అటువంటి చట్టాన్ని గతంలో నిజాం నవాబా కంటే ముందు కూడా అదే పద్ధతి ఉండేది అధ్యక్ష. అదే రకంగా ఈ ధరణి సమస్యలు పరిష్కరించలేకపోవటం, క్షేత్రస్థాయిలో బాధితుల బాధను అర్థం చేసుకోకపోవటం, ధరణిలో ఎలాంటి సమస్యలు కూడా లేవని బుకాయించడం అనేది ఆనాటి ప్రభుత్వం మనం ప్రత్యక్షంగా చూశాం అధ్యక్ష. తప్పు ఒకరిది, శిక్ష మరొకరిది. తప్పు చేసింది దొరవారు, శిక్ష అనుభవించింది మాత్రం అమాయక ప్రజల అధ్యక్ష. తప్పు ఒకరిది, శిక్ష మరొకరిది అన్నట్లుగా అనాచితంగా రాత్రికి రాత్రే గడిల మధ్య చట్టం చేసి తప్పు చేసింది ఆ దొరవారు, కానీ శిక్ష అనుభవించింది మాత్రం గ్రామీణ ప్రాంతంలో ఉండే సామాన్య భూములున్న పేద రైతుల అధ్యక్ష. ఆనాటి ప్రభుత్వం ధరణి భూభారతి చట్టాల మధ్య తేడాలు ఎలా ఉన్నాయో చూద్దాం. తప్పుల సవరణకు భూభారతిలో అవకాశం ఉండగా ధరణిలో ఆ అవకాశం లేదు. రిజిస్ట్రేషన్ నిలిపివేయడం అంశంపై భూభారతిలో అవకాశం ఉండగా ధరణిలో ఆ అవకాశం లేదు. అప్పీళ్లకు భూభారతిలో అవకాశం ఉండగా ధరణిలో లేవు. ఫిర్యాదుల స్వీకారం విషయంలో భూభారతి అవకాశాన్ని కల్పించగా ధరణిలో ఆ అవకాశం లేదు. ఇక రిజిస్ట్రేషన్ మ్యూటేషన్కి భూభారతిలో అవకాశం ఉండగా ధరణిలో కూడా ఆ అవకాశం ఉంది. పాసు పుస్తకాల జారీకి సంబంధించి 2 చట్టాల్లోనూ అవకాశం ఉంది. ఫిర్యాదులు ఉంటే మ్యూటేషన్ నిలిపివేతకు భూభారతిలో మాత్రమే ఆ అవకాశం ఉండగా ధరణి పోర్టల్లో లేదు. భూపటాలు సర్వే పటం పరిశీలన అంశంలో భూభారతిలో అవకాశం ఉండగా ధరణి పోర్టల్లో ఆ అవకాశం లేదు. ఇక మ్యూటేషన్కు విచారణ చేపట్టే అవకాశం భూభారతి కల్పించగా ధరణిలో ఆ అవకాశం ఉండేది కాదు. అధికారులు ఏమైనా తప్పిదాలు చేస్తే శిక్షించే అధికారాన్ని భూభారతి కల్పించింది. కానీ ధరణిలో మాత్రం ఆ అవకాశం ఉండేది కాదు. పహాణీలో భూమి వివరాలు అంశంలో భూభారతి అవకాశం కల్పించగా ధరణిలో ఆ అవకాశం లేదు. భూముల వివరాలు దాచడానికి భూభారతిలో అవకాశం లేదు, కానీ ధరణి పోర్టల్లో అవకాశం ఉంది. గ్రామ కంఠం భూములకు రికార్డుల అంశం భూభారతిలో చట్టంలో ఉండగా ధరణి పోర్టల్లో లేవు. ఇక గ్రామ భూ ఖాతాలను భూభారతిలో నిర్వహించుకోవచ్చు, అయితే ధరణిలో ఆ అవకాశం లేదు.
సాదా బైనామాల దరఖాస్తులు క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం భూభారతి కల్పించగా ధరణి పోర్టల్లో ఆ అవకాశం అనేది లేదు. భూభారతి పోర్టల్తో రైతులకు జరిగే మేలు భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి గతంలో పోర్టల్లో 33 మాడ్యూళ్లు ఉండేవి. ఒక రకంగా చెప్పాలంటే ఒక్కో సమస్యకు ఒక్కో మాడ్యూల్ను ఏర్పాటు చేశారు. సాంకేతికతపై అవగాహన లేకపోవడం, సమస్యల దరఖాస్తులపై స్పష్టత లేక రైతులు ఒకదానికి బదులు మరో మాడ్యూల్లో దరఖాస్తులు చేస్తే తిరస్కరించేవారు. ప్రతిసారి 1200 రూపాయలు పెట్టి పదే పదే దరఖాస్తు చేయాల్సి వచ్చేది. అయితే భూభారతిలో ఈ విధానాన్ని సులభతరం చేసి మాడ్యూళ్ల సంఖ్యను ప్రభుత్వం 33 నుంచి 6కు కుదించింది. గత ప్రభుత్వం 2020లో తీసుకొచ్చిన ధరణి పోర్టల్ పేరును భూభారతిగా మార్పు చేశారు. భూభారతి పోర్టల్లో దరఖాస్తు చేస్తే ఇకపై భూ యజమాని ఫోన్ నెంబర్కు ఎస్ఎంఎస్లు వచ్చే చట్టాన్ని సవరించారు. రైతుల అప్లికేషన్ స్టేటస్ చూసుకునేలా ట్రాకింగ్ వ్యవస్థ ఉంటుంది. ధరణి పోర్టల్లో భూ దస్తరాలు కనిపించేవి కావు. అయితే భూభారతిలో ఎవరివైనా ఎక్కడి నుంచైనా భూముల వివరాలు చూసేలా ఏర్పాట్లు చేశారు. భూ సమస్యల విషయాల్లో రైతులకు న్యాయ సలహాలు, సూచనలు ఇచ్చేందుకు సర్కార్ మండల స్థాయిలో వాలంటీర్లను ఏర్పాటు చేయనుంది. పేదలకు పైసా ఖర్చు లేకుండా ఉచితంగా న్యాయ సలహాలు అందిస్తారు. 2017-18లో నాటి ప్రభుత్వం చేపట్టిన భూ దస్త్రాల ప్రక్షాళన సందర్భంగా చిన్న సమస్యలతో పక్కన పెట్టిన 18 లక్షల ఎకరాల భూములకు స్పష్టత తీసుకురానున్నారు. హక్కుల జారీకి భూభారతి చట్టం ద్వారా అవకాశం కల్పించనున్నారు. భూభారతి చట్టంలోని సెక్షన్ 4/1ను అనుసరించి రాష్ట్రంలోని గ్రామాల్లో ఉన్న అన్ని రకాల భూముల హక్కుల రికార్డులను రూపొందిస్తారు. డ్రోన్ సాంకేతికతను ఉపయోగించి భూభాగాలను మ్యాపింగ్ చేయనున్నారు. అయితే ధరణి భూభారతిలో తేడాలు ఎలా ఉన్నాయి? ఇకనైనా రైతుల సమస్యలకు చెక్ పడతాయని ఆశిద్దాం. చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగోడి సత్తా.